recording on. Okay, the slice layer will be thickness, the built and support materials as well as the tip sizes. Okay, so ఇలాగ మనకి ఇవన్నీ కూడా అంటే CAD ఫైల్ లో ఫస్ట్ CAD ఫైల్ చేయడం, తర్వాత STL ఫార్మాట్ లో మార్చడం, STL ఫార్మాట్ నుంచి టిక్లెస్ సాఫ్ట్వేర్ లోకి ఇండ్యూస్ చేయడం. దిస్ విల్ బి హ్యాపెండ్ ఇన్ దిస్ CAD ఫైల్ ప్రిపరేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్ట్ ఓరియంటేషన్. So once the part has been deemed an appropriate build size, the part should be oriented in an optimum position for building. So ఒకసారి పార్ట్ అంటే STL ఫైల్ నుంచి ఫిక్స్ లైన్స్ లోకి మారిన తర్వాత ఓరియంటేషన్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ దాని యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు VP కన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేదా ప్యారలల్ టు HP. ఓకే, ఈ అలాగే ఇంక్లైన్ టు HP, ఇంక్లైన్ గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఉపయోగాలు ఉంటుంది, దాని వల్ల చేస్తాం. లేదు ఒకవేళ యాక్సిస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు వెర్టికల్ ప్లేన్ లో మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఇలా నించున్నట్టు, ఓకే, అలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ టు బిల్డ్ దట్ ఆబ్జెక్ట్. Okay, the shape of the part plays the major role in this, in that some orientations may require less supporting of overhangs than others. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిలిండర్ ఉంది అనుకోండి, సిలిండర్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు VP మనం గనక కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి, దానికి ఎక్కువ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇవ్వక్కల, ఎందుకంటే ఆ బేస్ మీద నిలబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ప్యారలల్ టు HP ఇచ్చాం అనుకోండి, ఏమవుతుంది, ఇట్ విల్ రొటేట్, అంటే స్టాండర్డ్ గా ఉండకపోవచ్చు. సో దానికి ఏమవుతుంది, కొన్ని సపోర్ట్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే అకార్డింగ్ టు ద ఓరియంటేషన్ ద సపోర్ట్ స్ట్రక్చర్స్ విల్ బి బిల్ట్, అంతేనా. సో ఒకవేళ ఓరియంటేషన్ అనేది మనం సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, మోర్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీ హ్యావ్ టు గివ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే సిలిండర్ ఇంక్లైన్ టు HP కనుక క్రియేట్ చేసాం అనుకోండి, అంటే ఇదేమో ఇది హారిజాంటల్ ప్లేన్ అయితే యాక్సిస్ ప్యారలల్ టు HP అంటే ఇలా క్రియేట్ చేయడం సిలిండర్ ని. ఓకే, యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు VP అంటే ఇలా క్రియేట్ చేయడం. అలా కాకుండా ఇంక్లైన్డ్ గా చేయాలనుకోండి, ఇలా చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మోర్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇవ్వాలి. మీకు అర్థమైందండి. సో ఓరియంటేషన్ ఈజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ పార్ట్స్ ఇన్ FDM. ఓకే, ఆల్సో రౌండెడ్ సర్ఫేస్ టెండ్స్ టు టర్న్ అవుట్ స్మూదర్ if built in the plane of movement of the extrusion head, as curvatures in the Z direction are affected by the layering building technique. Third one is slicing. So once the part has been properly oriented, అంటే పార్ట్ ఓరియంటేషన్ అనేది మనం ఇచ్చేసిన తర్వాత it must be sliced. Slicing is a software operation that creates thin horizontal cross sections of the STL file. చూడండి, స్లైసింగ్ అనేది ఏంటి, క్విక్ స్లైస్ అనే సాఫ్ట్వేర్ లో మనం పెడతాం కదా, అది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఆబ్జెక్ట్ ఇచ్చేసావు అంటే డిజైన్ నువ్వు ఇచ్చేసావు, STL ఫైల్ లో మార్చేసావు, STL ఫైల్ నుంచి దీనికి పంపించావు. ఆ తర్వాత నువ్వు ఏం చేసావు, ఓరియంటేషన్ ఇచ్చావు, అంటే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు HP కన్స్ట్రక్ట్ చేయాలా, యాక్సిస్ ప్యారలల్ టు VP కన్స్ట్రక్ట్ చేయాలా, అది అనేది నువ్వు డిసైడ్ చేసావు. దాని తర్వాత నువ్వు ఆ డెసిషన్ కి వచ్చేసాక ఇదేం చేస్తుంది అంటే, క్విక్ స్లైస్ అనేది నువ్వు ఇచ్చిన ఓరియంటేషన్ బట్టి హారిజాంటల్ ప్లేన్స్ కింద కట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక చూడండి, ఇన్ క్విక్ స్లైస్ ద స్లైస్ థిక్నెస్ కెన్ బి చేంజ్డ్ బిఫోర్ స్లైసింగ్. ద టిపికల్ స్లైసెస్ రేంజెస్ ఫ్రమ్ 0.005 ఇంచెస్ టు 0.015 ఇంచెస్. సో అలాగ మనం కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. చూడండి, థిన్నర్ స్లైసెస్ మే బి యూజ్డ్ ఫర్ హయ్యర్ డెఫినిషన్ మోడల్స్, but this increases the time required to complete a part built. సో థిన్నర్ స్లైసెస్ అని ఏంటంటే జనరల్ గా హయ్యర్ డెఫినిషన్ మోడల్స్ యూజ్ చేస్తారు, కాకపోతే ఇదేంటంటే ఇంక్రీజెస్ ద టైమ్ రిక్వైర్డ్. ఓకే, likewise less accuracy sensitive parts can be built much faster using a thicker slice value. రైట్, ఇక్కడ చూడండి వర్కింగ్ డయాగ్రామ్ ನೀವು చూసారు కదా, ఎలా అయితే మనకి ఇలా స్లైసెస్ ఫామ్ అవుతున్నాయో అదే విధంగా ఇక్కడ కూడా, అక్కడ రెడ్ కలర్ లో ఉన్నదంతా కూడా సపోర్ట్ స్ట్రక్చర్, సిమెంట్ కలర్ లో ఉన్నదంతా కూడా యాక్చువల్ మెటీరియల్. ఓకే, మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, సో దట్ యూ విల్ ఐడెంటిఫై హౌ వీఆర్ డూయింగ్. ఓన్లీ 20 మెంబర్స్ వచ్చారమ్మా పార్టిసిపెంట్స్. రైట్,
సరే ఈ వీడియో చూడండి. మీరు చూసారా, అంటే దీన్నే రోడ్స్ అంటారు. అక్కడ ఏవైతే ఆ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వచ్చినాయో అట్లని రోడ్స్ అంటారు. సో దీంట్లో ఏంటంటే రియల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ఇలా ఫిలమెంట్స్ కింద మార్చి చేసుకోవచ్చు. దీంట్లో ఏబిఎస్, పాలికార్బోనేట్, చాలా చాలా రకాల మెటీరియల్స్ అట్లని మనం ఏవైతే రెడీ టు యూజ్ ఇన్ టు మేక్ ఏ వైర్ లైక్ స్ట్రక్చర్, దీన్ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటారు. సో ఇంజెక్షన్ మోల్డింగ్ లో మనం చూసారా లేయర్స్, ఇందా చెప్పాను కదండి, స్లైసింగ్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. చూడండి అవన్నీ కూడా మెటీరియల్స్, నైలాన్, పీసీఏబిఎస్, ఏబిఎస్ఐ. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద మెటీరియల్స్. చాలా రకాల మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. See that spool of wires, how they are going. These వీటిని రోడ్స్ అంటారు. చూసారా బ్లాక్ కలర్ వస్తున్నాయి కదా, అట్లని రోడ్స్ అంటారు. ఇంకొంచెం మనం బ్రీఫ్ గా చూద్దాం. జస్ట్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, సారీ అబ్జర్వ్ దిస్ వీడియో. సి పోస్ట్ ప్రాసెసింగ్ బై హ్యాండ్ చేస్తారు. ఓకే, అంటే స్మూత్ సర్ఫేస్ కోసం పెయింటింగ్ చేస్తారు. సో కాంప్లెక్స్ జామెట్రిక్స్ కి ఇంజనీరింగ్ గ్రేడ్ థర్మోప్లాస్టిక్స్ వీటన్నిటిని కూడా దీన్ని, అలాగే ట్రాన్స్పోర్టేషన్, మెడికల్, ఏరోస్పేస్ లో కూడా యూజ్ చేస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు నాకు తెలిసిన ఒక ఐడియా వచ్చి ఉంటుంది హౌ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డన్ ఇన్ దిస్ FDM. సో జనరల్ గా దీస్ ఆర్ ద ఆపరేషన్స్ లైక్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫైల్ ప్రిపరేషన్. FDM operations at a glance means జనరల్ గా ఏం అడుగుతాడంటే క్వశ్చన్స్ ఒక్కోసారి, what are the processing steps or operation steps that are used in FDM process అంటాడు. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫైల్ ప్రిపరేషన్. సో మనం CAD ఫైల్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ థింగ్. CAD ఫైల్ ప్రిపరేషన్ లో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం దట్ అకార్డింగ్ టు ద డిజైన్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. అంటే దాని డైమెన్షనల్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా దాని యొక్క ఓరియంటేషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం తయారు చేసే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. తర్వాత ఓరియంటేషన్ అండ్ పొజిషనింగ్ ఈజ్ సెకండ్ పాయింట్. నథింగ్ బట్ ఓరియంటేషన్ ఈజ్, మీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈజ్ ఓరియంటేషన్. సో ఇన్ వాట్ వే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద ఆబ్జెక్ట్, అంటే అప్ సైడ్ డౌన్, లేకపోతే టాప్ టు బాటమ్, లేకపోతే సైడ్ వేస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఓరియంటేషన్ ఆర్ పొజిషనింగ్. థర్డ్ వన్ ఈజ్ స్లైసింగ్. స్లైసింగ్ మీన్స్ వీఆర్ కటింగ్ దట్ ఆబ్జెక్ట్ ఇంటూ థిన్ లేయర్స్, బాగా థిన్ లేయర్స్ కింద చేసి ఆ లేయర్స్ నే మనం ఒకదాని మీద ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత వచ్చేటికి డేటా ట్రాన్స్ఫర్ టు ద మెషిన్. ఓకే, తర్వాత ఏం చేస్తాం, ఈ డేటాను మనం మెషిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మెషిన్ లో ఏమంటుంది మనకి థిక్ స్లైస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏంటి, ఎక్స్ట్రూడింగ్ ద మెటీరియల్ ఫ్రమ్ ద నాజిల్. ఎక్స్ట్రూడింగ్ ద మెటీరియల్ ఫ్రమ్ ది నాజిల్. సో నాజిల్ నుంచి ఆ మెటీరియల్ ని ఎక్స్ట్రూడ్ చేయడం. తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ రిక్వైర్డ్, మనకు కావాలంటే చేసుకుంటాం, లేదంటే లేదు. కానీ కొన్ని డెఫినెట్ గా పోస్ట్ ప్రాసెసింగ్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్
కొన్ని ప్రొడక్ట్స్ మనం ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాటికి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉండాల్సి ఉంటుంది. సో దట్స్ వై we should definitely use that post processing techniques. Okay. ప్రాసెస్ పారామీటర్స్, దీనికి వచ్చేటికి ప్రాసెస్ పారామీటర్స్ లో లిక్విఫైర్ టెంపరేచర్ అంటే మనం యూజ్ చేసిన అక్కడ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంది కదా, ఏబిఎస్ కానీ పాలికార్బోనేట్ కానీ, దాని యొక్క లిక్విఫైర్ టెంపరేచర్. లిక్విఫైర్ టెంపరేచర్ అంటే అన్ని మెటీరియల్స్ ఒకే టెంపరేచర్ దగ్గర లిక్విఫై అవ్వవు. ఓకే, ఆ లిక్విఫై టెంపరేచర్ ని మనం మార్చుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ద ప్రాసెస్ పారామీటర్స్. తర్వాత చాంబర్ టెంపరేచర్. ఓకే, చాంబర్ టెంపరేచర్ మీన్స్ ఇట్ వాజ్ వర్క్డ్ ఇన్ ఏ చాంబర్, ఇన్ ఏ క్లోజ్డ్ చాంబర్. ఒకవేళ టెంపరేచర్ ని అంటే దాని వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇఫ్ ద చాంబర్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇది త్వరగా సొలిడిఫై అవ్వదు. అంటే ఏమవుతుంది, ఈ లిక్విఫైర్ అనేది మనకి లిక్విడ్ కి కొంత టెంపరేచర్, దాని యొక్క ఫేస్ చేంజ్ అవడానికి టెంపరేచర్ ఇస్తుంది. ఆ చాంబర్ టెంపరేచర్ కనుక మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే సరిగ్గా సొలిడిఫై అవ్వదు. సొలిడిఫై అవ్వకపోతే కరెక్ట్ గా డిపాజిషన్ అనేది కరెక్ట్ గా జరగదు. అలాగే స్టాండ్ ఆఫ్ డిస్టెన్స్, ఎలిమెంట్ ఫీడ్ రేట్, nozzle diameter, deposition speed, material type, all these are the process parameters. మీకు ఇంకొంచెం డీప్ గా ఈ ప్రాసెస్ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్, చూడండి. సో స్లైసింగ్ అంటే చూసాం, ఓరియంటేషన్ ఆఫ్ టేబుల్ ఫర్ ఆప్టిమమ్ బిల్డ్. నిన్న నేను మీకు చెప్పాను ఓరియంటేషన్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ మన కింద నుంచి కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెగ్స్ దగ్గర నుంచి పైన టాప్ ఈ సర్ఫేస్ వరకు మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఎక్కువ సపోర్ట్ స్ట్రక్చర్స్ మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే టాప్ ఒకవేళ దీన్ని కొంచెం రివర్స్ లో మనం కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం అనుకోండి, ఓరియంటేషన్, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కింద ఉన్న ఫ్లాట్ సర్ఫేస్ రొటేట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది. ఆ తర్వాత ఆ 4 పక్కల లెగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో దట్ ద టైమ్ విల్ బి సేవ్డ్, అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్ స్ట్రక్చర్ విల్ బి లెస్. అంతే కదండి, ఎక్కువ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఇవ్వాల్సిన పని లేదు. రైట్, ఇవన్నీ బిల్డ్ పారామీటర్స్. ఇందులో ఇంపార్టెంట్ పారామీటర్స్ మాత్రం మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్విక్ స్లైస్ typically has optimum build parameters set as default for the slice thickness and material you choose, but it will also allow manual intervention so that you can vary several different settings. సో జనరల్ గా ఏంటంటే, ఆటోమేటిక్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ మెషిన్స్ కి మనం ఎటువంటి పారామీటర్స్ ఇవ్వక్కల. ఎందుకంటే దట్ విల్ ఆటోమేటికల్లీ చూస్ ద పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. పారామీటర్స్ ఎందుకు మనం అంత ఇంపార్టెంట్ అంటే, ఆటోమేటిక్ కార్ ఉందనుకోండి, ఆ కార్ కి నువ్వు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ నువ్వు డిఫైన్ చేయాల్సిన పనిలా. ఎందుకు? దట్ విల్ ఆటోమేటికల్లీ చూసెస్ అకార్డింగ్ టు ద స్పీడ్ వీ హ్యావ్ గివెన్ విత్ అవర్ యాక్సిలరేటర్. ఓన్లీ యాక్సిలరేటర్ నువ్వు ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్ గా స్పీడ్ ఫస్ట్ గేర్ లోనే వెళ్తుంది, సెకండ్ లోనే వెళ్తుంది, థర్డ్ అండ్ ఫోర్త్. So that will decide in which gear it has to go according to the speed we have given. అర్థమైందండి? సో అలాగే ఈ బిల్ట్ పారామీటర్స్ అనేవి ఏంటంటే, మనకి ఎప్పుడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ కావాలనుకుంటామో దాని టైంలోనే ఈ బిల్ట్ పారామీటర్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, అలా కాకుండా మామూలుగా అనుకోండి, అంటే ఎటువంటి మెటీరియల్ ఇచ్చినా ఒకేలాగా డిసైడ్ చేసుకుంది అనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్. సో బిల్ట్ పారామీటర్స్ ఉండడం మంచిదే, కానీ అన్ని కూడా మనం చేయాల్సిన పనిలా, కొన్ని మాత్రమే చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ హియర్ టెల్లింగ్. క్విక్ స్లైస్ typically has optimum build parameters set as default for the slice thickness and material you choose, but it will also allow manual intervention so that you can vary several different settings. సో జనరల్ గా మనం ఇచ్చిన మెటీరియల్ ని బట్టి, స్లైస్ థిక్నెస్ ని బట్టి అదే ఆటోమేటిక్ గా డిసైడ్ చేసేస్తుంది. కానీ నువ్వు కొన్ని మార్చచ్చు. అందులో ఒకటి సెట్స్. సెట్స్ అంటే ఏంటంటే, మనం ఇచ్చిన డయాగ్రామ్ ఉంటది కదా, ఏదైతే మనం డిజైన్ చేసామో ఆ డిజైన్ ని ఎలా డివైడ్ చేసుకుంటది అంటే సెట్స్ కింద డివైడ్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్, సపోర్ట్ స్ట్రక్చర్స్ ఒక సెట్ కింద, ఓకే,
బిల్ట్ మెటీరియల్ ఒక సెట్ కింద. బిల్ట్ మెటీరియల్ లో నువ్వు ఇంకొకటి ఏదైనా ఇచ్చావు అనుకోండి, అంటే కొన్ని ఏమవుతాయంటే స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్డ్ పుల్లీ చూసుకుందాం. ఓకే, ఈ స్టెప్డ్ పుల్లీలో ఏమవుతుంది, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్ ఎల్లో కలర్, ఇంకో స్టెప్ బ్లూ కలర్ అనుకుందాం. ఓకే, సో ఏమవుతుంది, ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ స్టెప్ అంతా కూడా ఎల్లో కలర్ అనుకున్నాం అనుకోండి, దాన్ని ఒక సెట్ కింద డిసైడ్ చేసుకుంటాం. దానికి కావాల్సిన బిల్ట్ స్ట్రక్చర్స్ ని అట్లని ఇంకో సెట్. ఓకే, అలాగే ఇప్పుడు ఒకటి ఫస్ట్ స్టెప్ ఎల్లో, సెకండ్ స్టెప్ బ్లూ అనుకున్నాం అనుకోండి, బ్లూ కి సంబంధించింది ఒక సెట్. అర్థమైందండి? ఇలాగా మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ ని సెట్స్ కింద డివైడ్ చేసుకుంటారు. ఓకే, అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని హాలోగా ఉంటాయి, కొన్ని హాలోగా ఉంటాయి, కొన్ని ఏమో సాలిడ్ గా ఉంటాయి. సాలిడ్ ఒక రకమైన సెట్స్, హాలోగా ఉన్నదానికి ఒక రకమైన సెట్స్. అలాగే కొన్ని థిన్ సెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే పెద్ద సెక్షన్స్ ఉంటాయి. ఇలాగ రకరకాలుగా మనకు ఉంటాయి. కాబట్టి వీటిని అకార్డింగ్ టు దట్ సెట్స్ మనం దీన్ని డిఫైన్ చేసుకుంటాం. అలాగే క్యూఎస్ యూజెస్ సెట్స్. చూడండి, క్యూఎస్ యూజెస్ సెట్స్ ఆర్ ప్యాకేజెస్ ఆఫ్ build parameters. Sets contain all of the build instructions for a selected set of curves in a part. So QS uses sets or packages of build parameters. General గా ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు మనకి సపోర్ట్ స్ట్రక్చర్ కి ఒక సెట్, ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ లో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నాం అనుకున్న ఆబ్జెక్ట్ లో 2 or 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఒక సెట్. ఇలా సెట్స్ కింద డివైడ్ చేసుకుంటుంది అనమాట ఈ క్విక్ స్లైస్. Okay, sets allow a part to be built with several different settings. For example, one set may be used for supporting structure of the part. For example, support structure గురించి మాట్లాడుకుందాం అనుకోండి. సపోర్ట్ స్ట్రక్చర్ ని ఒక సెట్ కింద దీన్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఆ సెట్ కి సపోర్ట్ స్ట్రక్చర్ కి నువ్వు లేయర్ థిక్నెస్, నెక్స్ట్ స్మూత్నెస్ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ అంటే ఓరియంటేషన్ ఒకటి చూసుకోవాలంటే ఫాస్ట్ గా బిల్టప్ చేయడానికి. అలాగే ఇంకోటి ఏంటి, నువ్వు చూసుకోక్కర్లేదు అంటే యాక్యురసీ అనేది అక్కర్లేదు సపోర్ట్ స్ట్రక్చర్స్, ఎందుకంటే ఆటోమేటిక్ గా వీ విల్ డివైడ్ దట్ ఆఫ్టర్ ద పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఓకేనా? సో ఆ విధంగా ఉంటది. కాబట్టి మనం దీనికి ఒక రకమైన పారామీటర్స్ యూజ్ చేయొచ్చు. అలాగే వన్ ఫర్ పార్ట్ బేస్, అనదర్ ఫర్ థిక్కర్ సెక్షన్స్ ఆఫ్ ది పార్ట్, అండ్ స్టిల్ అనదర్ ఫర్ ఎక్స్పోజ్డ్ సర్ఫేసెస్ ఆఫ్ ది పార్ట్. సో జనరల్ గా మనకి ఇందా చెప్పాను కదండి, క్వాలిటీ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది అవుటర్ సర్ఫేస్. సో ఇన్నర్ దాంట్లో కూడా మనకి ఫుల్ క్వాలిటీ రావాల్సిన నెసెసిటీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్ట్రక్చర్ ఉందనుకుందాం, సాలిడ్ స్ట్రక్చర్ కానీ లేకపోతే లోపల ఇన్నర్ గా కొంత సపోర్ట్ కావాలని అనుకుందాం. ఈ సపోర్ట్ అంతా కూడా ఇర్రెగ్యులర్ గా మనం కన్స్ట్రక్ట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే దీనికి ఏమవుతుంది అంటే ఈ రోడ్ విడ్త్ అనేది ఎక్కువ ఇస్తారు. ఈ రోడ్ విడ్త్ ఎక్కువ అవడం వల్ల ఫాస్ట్ గా బిల్ట్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ సర్ఫేస్ ఉందనుకోండి, అవుటర్ సర్ఫేస్ రోడ్ విడ్త్ చాలా స్మూత్ గా ఇవ్వాలి, చిన్నగా ఇవ్వాలి. సో ఇవ్వడం వల్ల ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ దట్ అవుటర్ సర్ఫేస్ విల్ బి ఇంక్రీజెస్. సో అవుటర్ సర్ఫేస్ కి ఒక సెట్ ఉంటది, ఇన్నర్ సర్ఫేస్ కి ఒక సెట్ ఉంటది, సపోర్టింగ్ స్ట్రక్చర్ కి ఒక సెట్ ఉంటది. సో సెట్స్ విల్ బి డిసైడెడ్ according to our need. So we can change these sets. అంటే కొన్ని థిక్కర్ సెక్షన్స్, కొన్ని థిన్నర్ సెక్షన్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో తర్వాత రోడ్ విడ్త్ అంటే నా మీకు చెప్పాను, వాట్ ఈస్ ద రోడ్. ఒక లేయర్ కింద అది ఫామ్ అవుతుంది కదా, నాజిల్ నుంచి వచ్చేది, దాన్ని రోడ్ అంటాం. సో ఈ రోడ్ విడ్త్ ని, the road width is the width of the ribbon of molten material that is extruded from the tip. ఎక్స్ట్రూడెడ్ టిప్ నుంచి వచ్చే ఎక్స్ట్రూడెడ్ మెటీరియల్ ని మనం రోడ్ అంటాం. దాని యొక్క విడ్త్ ని రోడ్ విడ్త్ అంటాం. When the FDM builds a layer, it usually begins by outlining the cross section with a perimeter road. సో జనరల్ గా FDM ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్నర్ నుంచి బయటికి రాదు, బయట నుంచి లోపలికి వెళ్తుంది. ఓకేనా? సో ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏదైతే అవుటర్ ఉంటుందో దాన్ని పెరిమీటర్ రోడ్ అంటారు. పెరిమీటర్ రోడ్. ఈ పెరిమీటర్ రోడ్ ఎప్పుడు కూడా స్మూత్ గా ఉండాలి, ఎందుకంటే దట్ విల్ డిసైడ్స్ ద క్వాలిటీ ఆఫ్ దట్ ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఈ పెరిమీటర్ రోడ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ బిగిన్స్ టు ఫిల్ ద రిమైనింగ్ ఇంటర్నల్ ఏరియా ఇన్ ఏ రాస్టర్ ఆర్ హ్యాచ్ ప్యాటర్న్. ఓకే, సో తర్వాత ఏం జరుగుతుంది, లోపల ఉన్న ఫస్ట్ పెరిమీటర్ కనుక కరెక్ట్ గా మనం సెట్ చేస్తే లోపల అన్ని కూడా
హ్యాచ్ రూపంలో కానీ రాస్టర్ అంటారు. ఓకే, అంటే ఇర్రెగ్యులర్ గా లేకపోతే క్రాస్ హ్యాచ్ల కింద తయారు చేయడానికి మనం వీటిని హ్యాచింగ్ ఆర్ రాస్టర్స్ అంటారు. ఆ విధంగా మనం లోపలే తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ క్వాలిటీ అనేది మనకి అంత ప్రయర్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, తర్వాత therefore the three types of roads are the perimeter road, counter road and rasters. ఓకే, సో ఇలాగా 3 types of roads ఉన్నాయి మనకి, పెరిమీటర్ రోడ్, కౌంటర్ రోడ్, రాస్టర్ రోడ్. కౌంటర్ రోడ్ అంటే ఏంటి చూడండి, perimeter road sometimes followed by one or more concentric counters inside of the perimeter. సో జనరల్ గా మనకి ఒక పెరిమీటర్ మీన్స్ బయట ఉండే ఈ చుట్టుపక్కల ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ తీసుకుంటాం, సిలిండర్ కి బయట ఉండే బాగా బయట ఉండే లేయర్ ని పెరిమీటర్ అంటారు. కౌంటర్ రోడ్స్ అంటే ఏంటంటే కొంచెం లోపలికి మనం వెళ్ళేంత వరకు, మరి బయట ఓన్లీ ఒక్క లేయర్ మాత్రమే థిన్ సెక్షన్స్ యూజ్ చేసి, అంటే థిన్ రోడ్స్ యూజ్ చేసి లోపల మరి ఆర్డ్ మనం బిగ్గర్ రోడ్స్ యూజ్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది అంటే ఈ సపోర్ట్ స్ట్రక్చర్ సరిగ్గా నిలబడదు. సో దట్స్ వై అలా ఉండకుండా ఉండేదాన్ని కాన్సెంట్రిక్ కౌంటర్స్ అంటారు. ఓకే, కాన్సెంట్రిక్ కౌంటర్స్. సో ఇలాగా, అలాగే రాస్టర్స్. రాస్టర్స్ అంటే నేను చెప్పినట్టు లోపల మనం అంటే హ్యాచింగ్ రూపంలో కానీ క్రాస్ సెక్షన్స్ కింద కానీ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఎయిదర్ ఆఫ్ దీస్ can be turned on or off by QS. క్విక్ స్లైస్ లో మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. వన్ గుడ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫర్ సపోర్ట్ స్ట్రక్చర్స్. టిపికల్లీ ద పెరిమీటర్ అండ్ కౌంటర్స్ ఆర్ టర్న్డ్ ఆఫ్ ఆన్ సపోర్ట్స్, లీవింగ్ ఎ సెట్ ఆఫ్ థిన్ వేన్స్ దట్ ఆర్ ఈజియర్ టు రిమూవ్ డ్యూరింగ్ పోస్ట్ ప్రాసెసింగ్. సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎక్కడ సపోర్ట్ స్ట్రక్చర్స్ చూసినా క్రాస్ హ్యాచింగ్ లో ఉంటాయి, అంతేనా? క్రాస్ హ్యాచింగ్ లో ఉంటాయి కాబట్టి అంటే వాటిని మనం రాస్టర్ స్ట్రక్చర్, రాస్టర్ రోడ్స్ అంటాం. సో ఇక్కడ మనం పెరిమీటర్ కౌంటర్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, ఈ క్విక్ స్లైస్ లో. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ టు టర్న్ ఆఫ్ ద రాస్టర్స్ which allows you to build a hollow part. Another example is to turn off the rasters which allows you to build a hollow part, because the only material being extruded is for the walls of the part. సో అలాగే లోపలికి వెళ్ళేటప్పటికి మనకి యాక్చువల్ పార్ట్ కి వచ్చేటప్పటికి రాస్టర్ అనే రోడ్స్ ని ఆఫ్ చేసుకుంటాం. సో జనరల్ గా ఇప్పుడు చూడండి, రోడ్స్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? పెరిమీటర్ ఒకటి, కౌంటర్ ఒకటి, రాస్టర్ రోడ్స్. Next one, the road width can be as small as the diameter of the tip opening to approximately twice that size. So general ga road width diameter of the tip kante kuda takku untadi. Okay na, adi approximately ala untadi twice that size of the road width. General ga nozzle yokka diameter lo sagam varake road yokka width untadi. The width is controlled by increasing or decreasing the extrusion rate in conjunction with the speed of the head, but don't worry, the software calculates all of that. So general ga entante ee width anedi మనం ఈ క్విక్ సైజ్ సాఫ్ట్వేర్ డిసైడ్ చేసేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, సపోర్ట్ స్ట్రక్చర్ కి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కింద ఒక విడ్త్ ఉంటది, థిన్నర్ సెక్షన్స్ కి ఒక విడ్త్ ఉంటది, పెరిమీటర్ కి ఒక విడ్త్ ఉంటది, ఇలా రకరకాల విడ్త్లు ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత ఫిల్ స్పేసింగ్. This is another important parameter. So what is fill spacing? Fill spacing is the distance left between the rasters or counters. So general ga మనం ఒక హాలో సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, హాలో సెక్షనే కానీ సాలిడ్ గా కావాలి. సాలిడ్ గా కావాలంటే ఏం చేయాలి? మొత్తం అంతా కూడా అంటే పెరిమీటర్ రోడ్ తో పాటు కౌంటర్ రోడ్ కూడా మొత్తం సెంటర్ వరకు రావాలి. కానీ అలా వస్తే ఏమవుతుంది? మెటీరియల్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే ఈ ఫిల్ స్పేసింగ్స్ ని యూజ్ చేస్తాం క్రాస్ సెక్షన్ల కింద. ఇందులో ఈ డయాగ్రామ్ లో లేదు. సో జనరల్ గా క్రాస్ సెక్షన్ల కింద ఈ ఫిల్ స్పేసింగ్స్ ని, అంటే ఆ మధ్యలో గ్యాప్స్, ఎయిర్ గ్యాప్స్ అంటారు, అట్లా ఆ గ్యాప్స్ ని మనం ఇండ్యూస్ చేస్తాం. చూడండి, ఫిల్ స్పేసింగ్ ఈస్ ద డిస్టెన్స్ లెఫ్ట్ బిట్వీన్ ద రాస్టర్స్ ఆర్ కౌంటర్స్ దట్ మేక్ అప్ ద ఇంటీరియర్ సాలిడ్స్ ఆఫ్ ది part. Okay, the fill spacing set at 0 just means that the part will be built solid.
జనరల్ గా ఫిల్ స్పేసింగ్ కనుక నువ్వు 0 పెట్టావు అనుకోండి, అంటే ఆ పార్ట్ అనేది సాలిడ్ కింద బిల్డ్ అవుతుంది. But QS allows the users to set values. Therefore, a bulky part can be significantly reduced in time and material cost by leaving air gaps between each consecutive road. Okay now. సో జనరల్ గా ఏంటంటే ఫిక్స్ స్లైస్ అనేది మనకు కావాల్సినట్టు చేసుకోవడానికి వీలు ఉంటుంది, కానీ కొంచెం ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏంటంటే బల్కీ మెటీరియల్స్, కొంచెం పెద్ద మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటికి అవసరం అవుతుంది అనమాట. సో వీ విల్ లెట్ ద సాఫ్ట్వేర్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, చూడండి నోట్ ఇచ్చాడు చూడండి. జనరల్లీ an air gap of 1 to 3 times the width of the rasters works well. సో జనరల్ గా ఎయిర్ గ్యాప్స్ ఏంటంటే 1 to 3 times the width of the rasters works well, and about 10 layers of zero fill should be used when approaching exposed surfaces. This will effectively reduces the build time. మీకు ఇంకొక వీడియో చూపిస్తాను. నెక్స్ట్ creating and outputting roads. This is another parameter. Once all parameters have been set, the roads are created graphically by QS. The user is then allowed to preview each slice if so desired to see if the part is going to build as required. సో జనరల్ గా ఏంటంటే మనకి ఈ క్రియేటింగ్ అండ్ అవుట్పుటింగ్ రోడ్స్ అంటే, మనం వన్స్ ఫిక్స్ లైన్స్ లో ఆల్ ద పారామీటర్స్ మనం ఇచ్చేసాక గ్రాఫికల్ గా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా ఎక్కడైనా వాయిడ్స్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా జరగకపోయినా వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి, ఫిగర్ 2.9 షోస్ ఏ స్లైస్ విత్ రోడ్స్ యాజ్ డిస్ప్లేడ్ బై క్యూఎస్. The software actually shows the path of the extrusion tip for each individual road. Therefore, one can check for errors in the build sequence. Okay, సో ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత ఇది ఒకదాని తర్వాత ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ వెళ్తుంది. దీని అంతటినీ కూడా మన గ్రాఫికల్ గా చూపిస్తుంది అనమాట. ఏమన్నా తప్పులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ కన్స్ట్రక్టింగ్ దిస్ ప్రొడక్ట్, వీ కెన్ డైరెక్ట్లీ చేంజ్ వితౌట్ గోయింగ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. యాక్చువల్ ప్రొడక్షన్ కి వెళ్ళకుండా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత గెటింగ్ ఏ బిల్ట్ టైమ్ ఎస్టిమేట్. సో బిల్ట్ టైమ్ ఎస్టిమేట్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే బిల్డింగ్ ఏ పార్ట్, ఇవన్నీ కూడా జనరల్ గా ప్రాసెసెస్ అన్నమాట. ఓకే, చూడండి పార్ట్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో, ఇక్కడ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఓకే, ఈ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ చూద్దాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్. మీకు ఇంకొక వీడియో చూపిస్తాను, సో దట్ యూ విల్ క్లియర్లీ గెట్ సమ్ ఐడియా. వన్ మినిట్ అమ్మ, ఇది కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. జీవితంతో అదే అచీవ్మెంట్ ఉండవచ్చు. పద్మభూషణ్ లాగా ఉండబోతుంది. చెప్పుకోవడానికి కూడా అది బాగా పనిచేస్తుంది.
ఓకే స్టూడెంట్స్, టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం ఎక్కువ తీసుకుంటుంది లోడ్ అవడానికి. మేబీ నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను చెప్దాం అనుకున్నాను, మన సిఎస్ సరే రెస్పాండ్ అవడమ్మా. సార్ చెప్పండి సార్. ఓకే, ఇంకో అతనేడి? ఏమో సార్, తన నెంబర్ కూడా తెలియదు సార్ నాకు. చందు రావట్లేదు అనుకుంటా. ఈ అటెండెన్స్ ఏ గురించే సెక్షన్ కొంచెం చెప్పండి. ఏ సెక్షనే అటెండెన్స్ గురించే కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు మనం వేయాల్సి వస్తుంది. కొంచెం ఇక్కడ కూడా మన ఎక్కువ అటెండెన్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు. లాస్ట్ వీక్ 45 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు సార్. ఈ వీక్ మరి అది ఏంటో అర్థం కావట్లేదు అండి. ప్రాబ్లమ్స్ మరి వాళ్ళకి ఏమున్నాయో తెలీదు. ఎస్ సార్. ఇంకో విషయం ఏంటంటే చెప్తాం అనుకున్నాను రా. మెటీరియల్లో ఇది నీకు ఒకసారి మెయిల్ చేస్తాను రా. నీ మెయిల్ ఐడి నాకు మెసేజ్ పెట్టు. వాట్సాప్ చేస్తాను సార్ మీకు. ఇప్పుడే వాట్సాప్ చేస్తే నేను ఒకసారి మెయిల్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. ఓకే. మెటీరియల్ నువ్వు ఏం చేస్తావు అంటే వీళ్ళందరికీ పాస్ చెయ్యి. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ సరే, మీ ఇంటర్ పర్సెంటేజ్ ఇవి అడిగారు అంటే కొంచెం ఈ ప్లేస్మెంట్స్ కి దాని గురించి. సరే ఈసారి ఏమైనా మర్చిపోయాను రా. వస్తాయా సార్ ఇంకోటి మాకు? ఏంటంటే ఏదో చెప్తా, ఇది ఎవరికైనా అకామిడేషన్ అంటే కావాలా? అంటే ఎలా సార్? అకామిడేషన్ అంటే సారీ, మీకు ఎగ్జామ్స్ మీరు ఫైనల్ ఇయర్ అంటే వెళ్ళ కదా. అదే మా యాక్చువల్ మీకు కదలే, సారీ. ఫైనల్ ఇయర్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతా అన్నారు కదా. వాళ్ళకా సార్? వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయంట. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కావాలని చెప్తా అన్నారు. దాని గురించి. సరే, మీకు కాదులేదు. సరే ఓకే అమ్మా, సరే అయితే థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ ప్లేస్మెంట్స్ బాగా గురించి ఏంటి సార్? ఏమ్మా? ప్లేస్మెంట్స్ ఏమైనా వస్తాయి సార్ మాకు ఫైనల్ ఇయర్స్ కి? వస్తాయి. ఇప్పుడు మీ ఇంటర్ పర్సెంటేజ్ బ్యాక్లాగ్స్ కూడా మనం తీసుకున్నారు. ఓకే సార్, ఓకే సార్. ఓకే, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్, బాయ్. ఓకే సార్.